ఎన్టీఆర్ సినిమా షూటింగ్ రౌండ్ మీరు వెళ్ళేవాళ్ళ షూటింగ్కి? ఏ సినిమా షూటింగ్కి వెళ్ళారు మీరు? ఫస్ట్ సినిమా సంగీత లక్ష్మి అండి. సంగీత లక్ష్మి షూటింగ్కి వెళ్ళారు. షూటింగ్ వెళ్ళాం. అది మార్నింగ్ షిఫ్ట్. మధ్యాహ్నం షిఫ్ట్ బాగ్దాద్ గజ దొంగ. బాగ్దాద్ గజ దొంగ. తర్వాత 3వ షిఫ్ట్ చిక్కడో దొరకడు. 3 షిఫ్ట్లు చేసేవారు. 6 to 9 చిక్కడో దొరకడు. ఆయన ఈ ఫ్లోర్ వాహినిలోనే ఉండే ఎక్కువ షూట్లు. ఈ ఫ్లోర్ నుంచి ఆ ఫ్లోర్కి వెళ్ళేటప్పటికి ఈ ఎగ్గు పీకేయటం, ఆ చిన్న చిన్న అన్నీ తుడిచేసుకోవడం చేసేవారు ఆయన. ఆ టవర్కి తుడిచేసి అక్కడికి వెళ్ళేటప్పుడు కూర్చొని 10 నిమిషాలు మళ్ళీ ఆ సెట్కి వెళ్ళిపోయేవాళ్ళు. వాహినిలో 11 ఫ్లోర్లు. అప్పుడు 8, 3, 11 ఉండేయండి. 11 ఫ్లోర్లో ఎన్టీఆర్ సెట్లే ఉండేవి. 5-6 సెట్లు. ఓకే. అబ్బా, ఎన్టీఆర్ సెట్లే. మరి అప్పుడు చాలా సినిమా షూటింగ్కి వెళ్ళేవాళ్ళు మీరు? అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు నన్ను బాగా ప్రేమించేవాడు ఆయన. అది మర్చిపోలేము జీవితంలో. అదే ఆయన అంత బాగా వాళ్ళ పిల్లల ఎదురుగా వాళ్ళని కోప్పడతా చేస్తాంటే నాకు గిల్టీగా ఉండేది. వాళ్ళ పిల్లల ఎదురుగా నన్ను పొగిడితే నాకు గిల్టీగా ఉండేది. ఓహో, మేబీ ఐఎమ్ కరెక్ట్ కానీ వాళ్ళ ఎదురుగా అంటే నువ్వు సినిమా తీసేసావు అంటే బాగా రాంబాబు చూసి నేర్చుకోండి, ఆయన సినిమా చేస్తున్నాడు వచ్చేసి అక్కడి నుంచి వచ్చి మీరు ఉన్నారు ఎందుకు? వెధవ అంటే పెద్ద తిట్టండి ఆయనకి. అదే వెధవ, ఇంకా భయంకరంగా కోపంతో గాడిద. ఈ 2 తిట్లు తప్పితే వేరే వెధవా గాడిద వేరే తెలియదు. ఆయన ఎప్పుడు చాలా స్వచ్ఛంగా మాట్లాడేవాడండి. రైటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉండేది. చాలా బాగుండేది రైటింగ్, చాలా బాగుండేది. అంతకుముందు పల్లెటూరు పెళ్ళిలోనే ఎత్తు పొడిచిందంటాను నేను. ఆ పొడిచినప్పుడే కొంచెం ఇదేది కొంచెం రైటింగ్ బాగా తిరగదు ఆయన. ఓకే. లేకపోతే ఇంకా బాగా రాసేవారంట రైటింగ్. అది ఆయన మీకు తెలిసే ఉంటుందేమో. ఆయన కాలేజీలో ఉన్నప్పుడు నాగమ్మ వేషం వేశారంట. వేస్తే మీసాలు తీనన్నాడంట. అవును, మీసాలు నాగమ్మ అంటారు. మీసాలు నాగమ్మని అనేవారు. అదే చాలా చెప్పారు. అవును, మీసాలు నాగమ్మని. మీసం మగవాడికి మీసమే కదా రోషం, పౌరుషం. పౌరుషం.